నెక్స్ట్ కణ్ కా అధికారిలో విషయ ప్రవేశ్ మెహనత్ హీ సఫలతాకి కుంజీ హై. మరి ఈ లెసన్లో మెయిన్గా దేని గురించి చెప్పాలనుకున్నారు కవి అంటే మెహనత్, కష్టం గురించి అనమాట. శ్రమ్ అన్న, కష్ట్ అన్న, మెహనత్ అన్న పర్యాయవాచి శబ్దం. మెహనత్ హీ సఫలతాకి కుంజీ హై. కుంజీ అంటే కీ, సఫలత అంటే సక్సెస్. సక్సెస్ యొక్క మెయిన్ కీ ఏది అంటే మెహనత్ కర్నా, కష్టపడము. జో మెహనత్ కర్తా హై వह हमेशा सफलता को पाता है. मेहनत करने वाला व्यक्ति कभी नहीं हारता. मेहनत करने वाला जो भी व्यक्ति हो वह अपने जीवन में कभी भी नहीं हारता है. కష్టపడే తత్వం కలిగిన వ్యక్తికి ఎప్పుడూ ఓటమి అనేది ఉండదు. హార్నా విలోమ్ శబ్ద్ జీత్నా అక్కడే రాసుకోండి. వह हमेशा सफल होता है. ఆ వ్యక్తి ఎప్పుడూ తన లైఫ్లో సఫల్ హోనా అంటే సక్సెస్ అవుతాడు. ఎవరు? మెహనత్ కర్నే వాళ్ళ వ్యక్తి, కష్టపడే తత్వం ఉండే వ్యక్తి. సఫల్కు విలోమ్ శబ్దు విఫల్ అనేది ఆడ నోట్ చేసుకోండి. సఫల్ విఫల్. క్యోంకి काल्पनिक जगत को साकार रूप देने वाला वही है. जो मेहनत करता है, जो मेहनत करने वाला व्यक्ति है वह अपने काल्पनिक जगत को साकार रूप दे सकता है. काल्पनिक जगत माने कल्पना करने वाला जगत అంటే తను ఊహించుకునే జగత్తు, ప్రపంచం ఏదైతే ఊహించుకుంటాడో, తను ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి అని ఊహించుకుంటాడో దానికి నిజమైన సాకార రూపము, నిజమైన రూపం ఇచ్చే శక్తి ఈ యొక్క కష్టపడే వ్యక్తికి మాత్రమే ఉంటుంది. इसके कण कण के पीछे उसी का श्रम है, इसलिए वही कण कण का अधिकारी है. इसके कण कण के पीछे ఈ భూమి మీద ఈచ్ అండ్ ఎవరీ పార్ట్, కణ్ కణ్ అంటే ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ వెనకాల ఉసీ కా శ్రమ్ హై. జో మెహనత్ కర్తా హై ఉసీ కా శ్రమ్ హై. ఎవడైతే కష్టపడతాడో వాడి శ్రమే ఉంటుందన్నమాట. ఇసీలియే వహీ కణ్ కణ్ కా అధికారి హై. కాబట్టి ఈ భూమిపైన అణువణువుకు అధికారి ఎవరు, ఈచ్ అండ్ ఎవరీ పార్ట్కు అధికారి ఎవరు అంటే మెహనత్ కర్నే వాళ్ళ వ్యక్తి. మెహనత్ కర్నే వాళ్ళే వ్యక్తికు మనము సింపుల్గా వన్ వర్డ్లో ఏం చెప్పొచ్చు అంటే శ్రమిక్. జో శ్రమిక్ రహతా హై ఉసి వహీ కణ్ కణ్ కా అధికారి బన్నే కా హక్ రఖతా హై. ఇప్పుడు పోయం చూడండి. పోయం చెప్పడానికి ముందు ఇంట్రడక్షన్లో ఏం చెప్పారు మీకు? ఇది కురుక్షేత్ర సంగ్రామంలో నుంచి తీసుకోవడం జరిగింది అని. మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామం కౌరవులకు పాండవులకు మధ్య జరగడం జరిగింది. మరి ఆ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూస్తూ రోజు రోజుకు తమ వాళ్లను పోగొట్టుకుంటూ విసిగిపోయిన ధర్మరాజు తన తాతైన భీష్మ పితామహ దగ్గరికి వచ్చి, నేను ఇంకా యుద్ధంలో పాల్గొనలేను, నేను యుద్ధం చెయ్యలేను, నేను అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని అడుగుతాడు ఒక యుద్ధం ముగిసిన సాయంత్రం వేళ. అప్పుడు భీష్మ పితామహ ధర్మరాజుకు ఒక సందేశాన్ని ఇస్తాడు. లేదు నాన్న, ఈ రాజ్యానికి నెక్స్ట్ నువ్వు కాబోయే రాజువి, నువ్వు ధర్మ పరిపాలన చేయాలి, లోకం తీరే అంతా ఇలాగే ఉంటారు అని హితబోధ చేసినప్పుడు ఆ హితబోధ నుంచి ఒక చిన్న పార్ట్ తీసి మీకు లెసన్గా పెట్టడం జరిగింది. ఫస్ట్ స్టాంజా చూడండి. ఏక్ మనుజ్ సంచిత్ కర్తా హై अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. एक मनुज, मनुज माने मनुष्य, एक मनुष्य रहता है, वह मनुष्य संचित करता है. संचित करना, इकट्ठा करना. अब अर्थ, अर्थ माने संपदा. एक मनुष्य इकट्ठा करता है. क्या इकट्ठा करता है? अर्थ, अर्थ माने संपदा. पाप के बल से, पाप की कमाई से अर्थ संपदा को एक मनुष्य इकट्ठा करता हुआ रहता है और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. और उस मनुष्य की संपदा को भोगने के लिए उसका वारिस तैयार होता है. वह दूसरा व्यक्ति है. उसका वारिस माने उसका बेटा या उसका बेटा. तो वह यह हमारा भाग्यवाद मानकर छल से उसको भोगता रहता है. एक मनुज संचित करता है अर्थ पाप के बल से. ఏక్ మనుజ్ అంటే ఇక్కడ ధర్మరాజుకు భీష్ముడు ఈ విధంగా చెప్తున్నాడు, నాన్న లోకంలో ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషి సంచిత్ కర్త, ప్రోగు చేస్తూ పెడుతూ ఉంటాడు. దేన్ని ప్రోగు చేస్తూ ఉంటాడు? అర్థ్, సంపదను. మరి సంపదను ఎక్కువగా ఒక మనిషి ప్రోగు చేసినాడు అంటే అది కష్టంతో సంపాదించిన సంపద ఉండదు. పాపకే బల్సే, పాపము అనే బలం చేత ఎక్కువ సంపాదనను ప్రోగు చేసి పెడుతూ ఉంటాడు. దానికి అతడి వారసుడు వస్తాడు. భోగ్తా ఉసే దూసరా, భోగ్నా అంటే అనుభవ కర్ణ, అనుభవిస్తాడు.
దూసరా అంటే తన వారసుడు, వాళ్ళ కొడుకు కావచ్చు. ఎలా వాళ్ళు అనుభవిస్తారు దాన్ని? భాగ్యవాదకే చల్సే, ఇది నా అదృష్టము అని ఛల్తో, మోసంతో దాన్ని అనుభవిస్తూ ఉంటారు. నర సమాజ్ కా భాగ్య ఏక్ హై, వహ్ శ్రమ్ వహ్ భుజబల్ హై, జిస్కే సమ్ముఖ్ झुकी हुई पृथ्वी विनीत नबतल है. तो नर समाज का भाग्य एक है. नर समाज अंटे मानव समाज का एक ही भाग्य होता है. वह भाग्य क्या है? श्रम करना, अपने भुजबल के आधार पर रहना. जो श्रम करता रहता है हमेशा, जो अपने भुजबल के आधार पर रहता है, उसके सम्मुख माने उसके सामने पृथ्वी, नभ, तल, भूमि, आकाश, पाताल, ये तीनों लोक विनीत विनयपूर्वक झुककर प्रणाम करते हैं. సెకండ్ స్టాంజాలో ఏం చెప్తున్నాడు ఇక్కడ భీష్ముడు అంటే, నర సమాజిక భాగ్య ఏక్ హై, మానవుల సమాజంలో మనం బతుకుతున్నాం నాన్న. భాగ్యము మనకు అదృష్టం అంటే ఒక్కటే, శ్రమ్ము భుజబల్, కష్టపడము, మన భుజబలం మీద ఆధారంగా మనం బతకడము. అటువంటి వారి ముందర, జిస్కే సమ్ముఖ్, వారి ముందర, ఝుకీ హువి, వంగుతాయి, తల వంచి నమస్కరిస్తాయి వినయంగా. ఏవేవి అంటే భూమి, ఆకాశము, పాతాళము, ఇవి మూడు తల వంచి నమస్కరిస్తాయి నాయన. కాబట్టి మనం ఈ విధంగా ఈ లోకంలో బతకాల్సిందే అంటాడు. జిస్నే శ్రమ్ జల్ దియా ఉసే పీछे మత్ రహ జానే దో. మరి ఈ నేల తల్లి కోసం ఎవరైతే శ్రమ్ జల్ దే రహా హై, శ్రమ్ జల్ అంటే కష్టపడి చెమటోడ్చి పని చేస్తున్నాడో, ఉసే పీछे మత్ రహ జానే దో, అతడు వెనక ఉండేటట్లు చేయవద్దు. ఎప్పుడు? ఈ కురుక్షేత్ర సంగ్రామం అయిపోయినాక నువ్వు ధర్మరాజు ధర్మ పరిపాలన చేసేటప్పుడు. విజీత్ ప్రకృతి సే పహలే ఉస్కో సుఖ పానేదు. విజీత్ అంటే గెలవడం. ఈ ప్రకృతి పైన గెలవడానికి ముందు ఉస్కో సుఖ పానేదు, ఎవరు సుఖంగా బతకాలి అంటే శ్రమిక్, ఎవడైతే ఈ నెల తల్లి కోసం కష్టపడి బతుకుతా అన్నాడో అట్లాంటి వాళ్లను ఈ ప్రకృతి పైన విజయం పొందక ముందు వాళ్ళు సుఖంగా ఈ ప్రకృతిలో బతికేటట్లు చెయ్యి. जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है. న్యస్త అంటే छिपा हुआ, जो कुछ न्यस्त प्रकृति में है. మరి ఈ ప్రకృతిలో దాగి ఉన్న విషయం ఏదైతే ఉంది అంటే అది ఏమంటే మనుజు మాత్రిక ధన్ హై, మనిషి రూపంలో ఉండే ఒక ధనం అన్నమాట. ధర్మరాజ్ ఉస్కే కణ్ కణ్ కా అధికారి జన్ జన్ హై. ఓ ధర్మరాజా, ఈ ప్రకృతిలో దాగి ఉండేదంతా ఈ మనిషి సాధించగలిగే ధనం ఉండాది. మరి ఈ ప్రకృతి పైన విజయాన్ని పొందక ముందు వీటిపైన హక్కు ఎవరికి ఉంటుందంటే ఎవడైతే కష్టపడి పనిచేసే తత్వం కలుగుతాడో వాడికే ఉంటుంది. వాడే కణ్క అధికారి, ఈచ్ అండ్ ఎవరీ పార్ట్కు వాడే అధికారి అవుతాడు. అటువంటి జనాలను నువ్వు పరిపాలించాలి. సంగ్రామం పూర్తయిన తర్వాత వాళ్ళ హక్కుల్ని నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. ఇది నీ బాధ్యత అని ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఇలా సందేశం చాలా ఉంది. దాంట్లో ఒక చిన్న పార్ట్ మీకు లెసన్ రూపంలో పెట్టడం జరిగిందనమాట. మళ్ళా ఒకసారి చూడండి. ఏక్ మనుజ్ पाप का बल करके संपदा को इकट्ठा करता है और उसे उसका वारिस दूसरा भोगने के लिए, अनुभव करने के लिए अपना भाग्यवाद समझकर उसे अनुभव करता है छल से. लेकिन नर समाज का भाग्य एक ही है, वह श्रम है, वह भुजबल है. जो श्रम के आधार रहता है, जो अपने भुजबल के आधार रहता है, उसके सामने विनयपूर्वक पृथ्वी, नभ, तल, भूमि, आकाश, पाताल, ये तीनों विनयपूर्वक सिर झुकाकर नमस्कार करते हैं. और जो इस भूमि के लिए श्रम जल दान के रूप में दे रहा है, श्रम जल कर रहा है, जो श्रमिक है उसे पीछे रह जाने का हक नहीं है. वह प्रकृति पर विजय पाने से पहले जो श्रमिक रहता है, उस श्रमिक को यहाँ पर सुख पाने का अधिकार है. हमारे प्रकृति में बहुत कुछ छुपा हुआ है. न्यस्त, जो कुछ न्यस्त प्रकृति में है, हमारी प्रकृति में बहुत कुछ संपदा छुपी हुई है. तो वह संपदा को निकालने वाला श्रमिक वही मनुज मात्र का धन है. मानव के रूप में रहने वाला धन वही है, श्रमिक है.
तो धर्मराज क्या करना चाहिए, उसी को इस कण कण के पीछे अधिकार बनने का हक उसी जन को देना चाहिए। कौन से जन को, जो श्रम करता रहता है हमेशा, जो श्रमिक बनकर रहता है, उसी को इस भूमि पर सुख पाने का अधिकार देना चाहिए। वही यहाँ का कण कण का अधिकारी बनने का हक उस प्रजा को दिलाना चाहिए। इसीलिए धर्मराज कुरुक्षेत्र संग्राम के बाद राजा बनकर उनके अच्छाई और बुराई का देखभाल करना चाहिए। यही संदेश भीष्म पितामह धर्मराज को दे रहे हैं। ओके, थैंक यू।